బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. లక్షల కోట్ల నిధులు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసిన 1,00,000 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇరిగేషన్ మీద 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 1,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడండి అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకు ఒకసారి తెలియజేస్తున్నా. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. గత ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఉన్న కాలువల్లో సిల్టింగు, జంగిల్తోని నీటి పారుదలకి మేజర్ డ్యామేజ్ జరిగింది. నేను నిన్న మొన్ననే ఫైనాన్స్ సెక్రటరీకి నోటు పంపించిన, కేవలం O&Mకి ఈ డీసిల్టింగ్ అండ్ జంగల్ రిమూవల్కే 1,100 కోట్లు కేటాయించమని చెప్పి అడగడం జరిగింది. అది పూర్తి ఫోకస్తో చేస్తామని చెప్పి కూడా నేను